హలో హాయ్ ఫ్రెండ్స్. ముందుగానైతే నేను ఇప్పుడు సేప్ పట్టీలు తీసుకొని కుడుతున్నాను ఫ్రెండ్స్. ఒకటి ముందుకు ఒకటి వెనుకకి వేసి కుట్టాలి. కుట్టడం అయితే చూడండి, ఈ దారం ఊకే తెగిపోతుంది. కొన్ని దారాలు ఎట్లనో ఉంటాయి, ఈ బ్లాక్ దారం అయితే అస్సలు పనిచేయాయి. అవి మంచిగా మడత పెట్టి కుట్టి కట్ చేసి చూడండి ఎలా ఉందో, చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే మంచి మంచి వీడియోలు పెడతాను. ఇక్కడ కొంచెం సేపటికి కొంచెం తక్కువ పట్టింది, దానికి జాయింట్ వేసిన సేపటిలో రెడీ అయినాయి చూడండి. రెండు సేపట్టీలు అట్లా ముందుకు రావాలి. ఇప్పుడు ముందు భాగాన్ని తీసుకొని లైనింగ్ వేసి లైనింగ్కు మొత్తం జాయింట్ చేసి మంచిగా అది కూడా నీట్గా రావాలి. కొంచెం బొంగ వచ్చినా కానీ కష్టం. అంతా చుట్టూ కట్ చేసి ఇంకోటి ఈ రెండు సేమ్ పెట్టి కట్ చేయాలి. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కరు నేర్చుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒకటి ఉల్టా ఒకటి సీదా వేస్తారు. అట్లా కాకుండా చూడు ఫ్రెండ్స్, నా దారం అయితే ఊకే తెగుతుంది. వీడియోలు పెట్టాలన్నా కానీ కష్టమవుతుంది. ఎందుకు తెగుతుందో అర్థం కావట్లేదు. ఈ బ్లాక్ దారం అయితే ఊకే తెగుతుంది. ఇది కూడా ఒక భాగం అయిపోయింది. ఈ రెండు ముందు భాగాలు అయిపోయినాయి చూడండి. నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగనే ఇప్పుడు టాకాలు వేస్తున్నాను. ఒకటైతే ముందుగా పెద్ద కొంచెం దొడ్డుగా వేయాలి. రెండు చిన్నగా వేయాలి. 2 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. 2 మాత్రం వేసుకోవద్దు, 3 లేక 4 కూడా వేయచ్చు. సేపట్టీలు జాయింట్ చేస్తున్నాను. నేనైతే ఎక్కువ ముందు భాగమే కుడతా. ముందు కట్ చేసేటప్పుడు కూడా నేను వెనక భాగం కట్ చేస్తా, చేతులు కట్ చేస్తా, ఆ తర్వాత ముందు భాగం కట్ చేస్తా. కుట్టేటప్పుడు అయితే ముందు సేపట్టీలు కుట్టి ఆ తర్వాతకి ముందు భాగాలు జాయింట్ చేసేసి లైనింగ్ జాకెట్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. ఎప్పుడైతే ఈ 2 భాగాలు చేసిన ఆ క్లాత్ను అది టాకాల పట్టికి ఉక్సుల పట్టికి వస్తుంది, ఇంకొకటి నడుము పట్టికి కూడా అది వస్తుంది. ఎలా ఉందో చూడండి. ఊకే దారం దిగుతుందండి. నాకు మస్తు టేస్ట్ వస్తుంది. వీడియో పెట్టాలా వద్దా అన్నట్టుంది. రోజు ఒక వీడియో పెట్టాలని ఆశనాయే. ఈ దారం దిగడం స్పీడ్ కావడం కష్టమవుతుంది చూడండి. ఇప్పుడైతే ఉక్సుల పట్టి అయిపోయింది, ఇది టాకాల పట్టి. ఇవి 2 సమానం చూసుకొని మంచిగా నీట్గా కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, అట్లా రౌండ్గా నెక్కొచ్చేలాగా ముందు భాగం. ఇప్పుడు వెనుక భాగం అయితే దానికి జాయింట్ వేస్తున్నాను. ముందుగా నెక్కుకే జాయింట్ తీసుకొని మొత్తం అతికేసుకోవాలి. ఊకే దారం దిగుతుంది. మొత్తం అతికేసిన తర్వాతకి నీట్గా అది కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాతకి నీట్గా కట్ చేసి టాకాలు వేస్తున్నాను. నేనైతే చూడు, ఆ భుజం నుంచి కరెక్ట్గా చూసుకొని 3 ఇంచులు 4 ఇంచుల మట్టుకు టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు నడుము పట్టి అయితే కుడుతున్నాను. ఈ నడుము పట్టి వేయకుంటే ఇక్కడ టాకాలు వేసిన కాడ ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. నడుము పట్టి ఇరుసుకుట్టేస్తున్నాను. నడుము పట్టి వేయకుంటే బాగుండదు. కొంతమంది అయితే నడుము పట్టి వేయరు. నడుము పట్టి వేస్తేనే ఇట్లా లేపకుండా ఉంటుంది, లేకుంటే వెనక భాగం స్టిఫ్గా ఉండదు. ముందు భాగం వెనక భాగం జాయింట్ చేస్తున్నా. ఇప్పుడు భుజాల మీద జాయింట్ చేస్తున్నా చూడండి. జాయింట్ చేసిన తర్వాత సైజ్ బ్లౌజ్తోనే ఉక్సుల పట్టి గల్ల ఒకటి,
టాకాల పట్టు గల్ల ఒకటి, సేమ్ గల్ల వెనక నెక్ గల్ల ఒకటి, సైజుని బట్టి నేను కొలుసుకున్నా. అది కొలుసుకున్న తర్వాతకి ఇప్పుడు నెక్కు వేద్దానికి క్రాస్ పట్టి క్రాస్గా కట్ చేసుకొని నెక్కు జాయింట్ చేస్తున్నాను. ఇది హెమ్మింగ్ చేయడానికి. ఇప్పుడు కొంతమంది ఉల్టా సీదా చేస్తారు, అలా తీయకుండా ఇది హెమ్మింగ్ చేయడానికి ఉంటే నీట్గా కనిపిస్తుంది. దారం దిగడమే ఉంది ఈ వీడియోలో అయితే. చూడండి, నీట్గా అలా కుట్టాలి. ఒకే రీతిగా రావాలి, ఒక్కడ ఎక్కువ ఒక్కడ తక్కువ రాకూడదు. అట్లా నీట్గా కుట్టేస్తే నీట్గా ఉంటుంది. అది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. మిషన్ కుట్టడం అంటే కష్టమే, కూర్చొని కుడతారు, ఇంట్లోనే ఉంటారు అనేది అంటారు. కానీ ఏదైనా కష్టపడేదే కాదు. చాలా నడుము నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది. పొద్దంతా బాగానే ఉంటాం కుట్టేటప్పుడు, పడుకునేటప్పుడు అన్ని నొప్పులు వస్తాయి. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకున్నాను. చేతులకు జాయింట్ అయితే కొంచెం సంక పీలికలు అయితే పడుతున్నాయి. సంక పీలికలు వేసిన, ఇది బార్డర్ కాబట్టి ఉల్టా సీదా తీస్తున్నాను. దానికి కూడా ఇరుసుకుట్టేసుకోవాలి. ఇప్పుడు స్టిఫ్ ఉండడానికి చుట్టూ జాయింట్ చేసేసేయాలి. మీకు ఈ వీడియోలు నచ్చినట్టుంటే, అర్థం కాకుంటే నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ఇంకా నీట్గా తీసి నేను కుడతాను. నీట్గా తీసి అప్లోడ్ చేస్తాను. చూడండి, ముందు భాగం వెనుక భాగం ఈ క్రాస్ ఉంది కదండి, ఆ క్రాస్ను ఈ ముందు భాగానికి వేసుకోవాలి. ఈ ముందు భాగానికి ఎందుకు వేస్తాం అనుకున్నావు, కొంచెం ఈ ముందు ఇట్లా ముడత రాకుండా ఆ క్రాస్ వేయాలి. చూడు, సమానంగా రెండు చేతులను ఇట్లా కొలుసుకున్నా, సమానం వేసిన. అగో క్రాస్ పట్టి అయితే క్రాస్ ఉన్నదేమో ముందుకు వేసేసిన. హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నా. చూడండి, రెండు హ్యాండ్స్లో అయితే జాయింట్ చేసేసాను. రెండు కుట్లు వేసేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు బ్లౌజ్తో కొలుసుకొని నేను ఏ మార్కింగ్లు పెట్టుకొని నేను పెట్టుకొని, ఇక నాకు అందాక తెలుసు కాబట్టి మార్కింగ్లు పెట్టుకోకుండా కుడుతున్నా. నేను గుట్టబట్టి అయితే 20 ఏళ్ళకి ఎక్కువనే అవుతుంది మిషన్ గుట్టబట్టి అయితే. నాకు అన్నీ కొన్ని అందాదగా తెలిసిపోతాయి. చూడు, సేమ్ వచ్చేసింది. ఇక మూడు కుట్లు వేసి నీట్గా కట్ చేసేసుకొని జాకెట్ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, నా వీడియో కనుక నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు అర్థం కాకుంటే నా కామెంట్ బాక్స్లో మంచిగా పెట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.